హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్‌కి ఏంటంటే నేనేమో ఒక ఎగ్ కర్రీ దాంతో పాటు ఆపం అయితే ఇస్తానా. ఆ తర్వాత కొంచెం ఎనర్జీ కోసం అని చెప్పేసి ఒక బూస్ట్ కూడా ఇస్తాను. ఇవన్నీ అయిపోగానే ఆటో బుక్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఏంటంటేనేమో కయాకింగ్‌కి వెళ్ళిపోయాను. కయాకింగ్‌కి వచ్చిన తర్వాత నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జెల్లీ ఫిష్, వల్చర్స్ ఇవన్నీ కనపడి ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కూడా చాలా హైలైట్‌గా అనిపించింది. బయటికి రాగానే ఏంటంటేనేమో ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ దాంతో పాటు ఒక కప్ టీ అయితే ఇస్తానన్నమాట. ఈ రెండు అయిపోగానే అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఇదిగో 1695 బిల్ చేసిన ఈ ఫోర్ట్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ ఫోర్ట్‌లో మాత్రం ఎక్స్‌పీరియన్స్ సూపర్ ఉంది. బ్రిటిషర్స్ కట్టారు ఈ ఫోర్ట్. ఆ తర్వాత ఒక బస్ అయితే తీసుకున్నా. ఈ బస్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా ఏంటంటే బీచ్ పక్కన ఉన్న ఒక కెఫేకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటేనేమో ఒక ప్లెయిన్ ఆమ్లెట్ విత్ బ్రెడ్, దాని తర్వాత ఏంటంటేనేమో మ్యూస్లీ, హనీ, దాంతోపాటు కర్డ్, ఈ మూడు అయితే ఇస్తాను అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ఇదిగో ఈ కేబుల్ కార్ అయితే ఒకటి తీసుకొని కొండపైన ఉన్న జటాయు దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. జటాయు దగ్గరికి వచ్చి కొండపై నుంచి చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ వ్యూ ఉంది మా చెప్పాలంటే. జటాయు కూడా మంచి ఆర్ట్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత కిందకి రాగానే ఇదిగో ఈ అన్న దగ్గర లిఫ్ట్ అయితే తీసుకున్నా. స్ట్రైట్గా అక్కడి నుంచి ఇదిగో చిన్మయ్ అని చెప్పేసి ఇక ఈ రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 పరోటా, ఒక చిల్లీ ప్రాన్స్ అయితే చెప్పుకున్నా. అవి మనకి సరిపోవు కదా, అందుకే ఒక రెడ్ స్నాపర్ అయితే ఆర్డర్ చేసుకున్నా. డెజర్ట్ కోసం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఒక బ్రౌనీ విత్ వెనలా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకుని ఇస్తాను. ఇక నైట్ టైం ఏంటంటే నేను వర్కల బీచ్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండి లాస్ట్కి ఒక స్క్విడ్ బిర్యానీ వేసి అయితే ఈ డేని ఫినిష్ చేసామా.